మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ సమన్లను కవిత సవాల్ చేశారు. మహిళల విచారణలో సిఆర్పిసి నిబంధనలు పాటించడం లేదని పిటిషన్ వేశారు. తనపై ఎలాంటి బలవంతపు చర్యలకు ఈడీ పాల్పడకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. గత కొద్ది నెలలుగా ఈ కేసు విచారణ వాయిదా పడుతూ వస్తోంది. కవిత పిటిషన్పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిఠల్ ధర్మాసనం విచారణ జరపనుంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ జరగనుంది. పలుమార్లు ఈ విచారణ కూడా వాయిదా పడుతూ వస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణల నేపథ్యంలో గతంలోనే పలుమార్లు అంటే దాదాపు 3 రోజుల పాటు 30 గంటల పాటు సుదీర్ఘంగా కవితను విచారించిన తర్వాత కొన్ని సాక్ష్యాధారాలను ఈడీకి కవిత సమర్పించారు. తర్వాత మళ్ళొకసారి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అంటే మొదటిసారి నోటీసులు విచారణకి వెళ్ళే సందర్భంలోనే మహిళలను దర్యాప్తు సంస్థలు వారి కార్యాలయానికి పిలవకుండా వారే వచ్చి విచారణ చేసేలాగా చూడాలంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తర్వాత ఆ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత 3 సార్లు విచారణకు హాజరయ్యారు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత దాదాపు రోజుకు 9 నుంచి 8 గంటల పాటు విచారణ జరిగింది. దాదాపు 3 రోజుల పాటు 30 గంటలు ఈడీ అధికారులు కవితను విచారించారు. కవిత నుంచి కీలక సమాచారం సేకరించామంటూ కూడా తెలిపిన నేపథ్యంలో మరోవైపు కవిత దగ్గర ఉన్న ఆధారాలను తన దగ్గర ఉన్న ఫోన్లను కూడా ఈడీ అధికారులకు సమర్పించారు. ఆ ఫోన్ల నుంచి సేకరించిన సమాచారం మేరకు మరికొంత సమయం అనేది విచారించాలి కవితను. ఈ నేపథ్యంలోనే కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ కవిత మాత్రం అంటే ఆల్రెడీ ఈడీ నోటీసుల నుంచి తనకు ఉపశమనం కల్పించాలి, మహిళలను ఈడీ కార్యాలయం పిలవకుండా దర్యాప్తు సంస్థలు నేరుగా నోటీసులు జారీ చేయకుండా ఈడీ కార్యాలయం పిలిచి విచారణ చేయకుండా ఉండే విధంగా తనకు అంటే ప్రత్యామ్నాయం కల్పించాలి, వారే వచ్చి విచారణ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో గత కొన్ని నెలలుగా కూడా అంటే దాదాపు కవితకు నోటీసులు జారీ చేసి మొదటిసారి విచారణ చేపట్టి కూడా దాదాపు 9 నెలల పైన కావస్తోంది. అంటే దాదాపు సంవత్సరం కావస్తున్న నేపథ్యంలోనే మళ్ళా ఈడీ గత నెల నోటీసులు జారీ చేసింది. కానీ ముందుగా నిర్ణయించుకున్న కారణాల వల్ల మరోవైపు ఆల్రెడీ నేను పిటిషన్ దాఖలు చేశాను సుప్రీంకోర్టులో మహిళలను ఈడీ కార్యాలయాలకు పిలిచి విచారించే విధానాన్ని తప్పించాలి, తనకు ఉపశమనం కల్పించాలంటూ కూడా ఈ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇంకా పిటిషన్ పెండింగ్లో ఉంది కాబట్టి నేను విచారణకు హాజరు కాలేను, సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే నేను విచారణకు హాజరవుతానని తెలిపిన నేపథ్యంలో మళ్ళా కొద్ది నెలల తర్వాత మళ్ళీ ఈరోజు సుప్రీంకోర్టులో మరొకసారి కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కొనసాగనుంది. మరోవైపు ఇటు పశ్చిమ బెంగాల్కి సంబంధించి అభిషేక్ బెనర్జీకి సంబంధించి కూడా వారి భార్యకి సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు ఇటు పశ్చిమ బెంగాల్కి సంబంధించి అభిషేక్ బెనర్జీ పిటిషన్, మరోవైపు ఈడీ కవితపై నోటీసులు జారీ చేసిన దానిపై కూడా ఈరోజు విచారణ కొనసాగనుంది. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత కీలకంగా వ్యవహరించారు అనేది ప్రధానంగా ఈడీ ఆరోపిస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు కవిత పిటిషన్పై విచారణ జరగనుంది. ద్విసభ్య ధర్మాసనం బేలా ఎం త్రివేది అలాగే జస్టిస్ పంకజ్ మిఠల్ వీరిద్దరి ధర్మాసనం ఈరోజు కవిత పిటిషన్పై విచారణ జరగనుంది. ఏం జరగబోతుంది అనే దానిపై కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంటే మహిళలను ఈడీ కార్యాలయం పిలవకుండా అంటే ఈడీ అలాగే సిబిఐ 2 దర్యాప్తు సంస్థలు అనేవి మహిళలకు ప్రత్యామ్నాయం అంటే మినహాయింపు ఇవ్వాలి, మహిళలను వారి నివాసానికి వచ్చే విచారించే విధంగా చర్యలు తీసుకోవాలి, కోర్టులో ఆ విధంగా తీర్పులు ఇవ్వాలనేది ప్రధానంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవితతో పాటు గతంలో కూడా ఇటు నళిని చిదంబరం భార్య నళిని చిదంబరంకి సంబంధించి కానీ అంటే నళిని చిదంబరంకు కొంత ఉపశమనం కల్పించారు. అలాగే వారికి ఎలాగో ఉపశమనం కల్పించారో మాకు కూడా ఆ మినహాయింపు ఇవ్వాలి అనేది ప్రధానంగా కవిత పిటిషన్ దాఖలు చేశారు. దానిలో భాగంగానే ఈరోజు పశ్చిమ బెంగాల్కి సంబంధించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ భార్య అభిషేక్ బెనర్జీకి సంబంధించిన పిటిషన్, మరోవైపు కవితకు సంబంధించిన పిటిషన్ ఈరోజు విచారణకు రాబోతున్నాయి. ఏం జరగబోతుంది అనే దానికి ప్రధానంగా అందరూ ఇటు ఈడీ తరఫున కూడా వాదనలు వినిపించబోతున్నారు. అంటే దాదాపు ఈ విచారణ జరిగి కూడా 9 నెలల పైన కావస్తుంది. మరోవైపు ఈ లోక్సభ ఎన్నికలకు ముందే మొత్తం ప్రజాప్రతినిధులకు సంబంధించి కేసులను కూడా క్లియర్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న కేసులన్నింటిపై కూడా క్లియర్గా కంప్లీట్ చేసేందుకు కూడా దర్యాప్తు సంస్థలు
ప్రయత్నిస్తున్నాయి. దానిలో భాగంగానే ఏవైతే పెండింగ్ కేసులు ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈడీ కేసులకు సంబంధించి మనీ లాండరింగ్ కానీ సిబిఐ కానీ ఇతరత్ర కేసులకు సంబంధించి ఇప్పటికే నోటీసులు జారీ చేసి వారందరికీ కూడా దర్యాప్తు సంస్థలు వేగవంతం చేస్తున్నాయి. ఇక ఫైనల్గా ఈరోజు కవితకు సంబంధించి విచారణ కొనసాగబోతుంది. ఏం జరగబోతుంది అనేది కూడా అందరూ టీఆర్ఎస్ శ్రేణులు అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రైట్ శివ, ఇటీవల ఈడీ కవితకు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో పిటిషన్ విచారణలో ఉన్న నేపథ్యంలో నేను హాజరు కాలేనంటూ కూడా కవిత సమాధానం ఇచ్చారు. అలాగే ఈ విచారణను ఎదుర్కోవడానికి కూడా ఈడీ ఏ విధంగా సంసిద్ధంగా ఉందనుకోవచ్చు? అంటే దర్యాప్తు ప్రారంభించి దాదాపు ఇంతకుముందు చెప్పినట్లుగా కొన్ని నెలలు కావస్తోంది. కొన్ని నెలలుగా కూడా సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్లో ఉంది. అంటే దర్యాప్తును మరింత వేగవంతం చేయాలి కాబట్టి ఈ దర్యాప్తు లేట్ అవ్వడం ద్వారా సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఈడీ కూడా దర్యాప్తును వేగవంతం చేస్తుంది. దానికి సంబంధించి గతంలో ఎవరినైతే విచారించారో వారందరినీ కూడా ఒక్కొక్కరిగా అంటే సంబంధం ఉందని ఆరోపణలు కానీ సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వారి దగ్గర ఆ సాక్ష్యాల ఆధారంగా ఇటు నార్త్ సైడ్కి సంబంధించి కానీ సౌత్కి సంబంధించి కానీ ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తున్నారు. కానీ సౌత్లో కీలకంగా వ్యవహరించిన శరత్చంద్ర కానీ మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాస్ వీరందరూ కూడా అప్రూవర్గా మారారు. అప్రూవర్గా మారిన నేపథ్యంలో వారు ఇచ్చిన కొన్ని సాక్ష్యాల ఆధారంగా కానీ మరోవైపు ఇటు సౌత్లో కూడా నార్త్లో కూడా మరికొంతమంది అప్రూవర్గా మారిన నేపథ్యంలో వారిచ్చిన ఆధారాల మేరకు ఆ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూప్కు సంబంధించి కీలకంగా వ్యవహరించారు. కోట్ల రూపాయలు ముడుపులు అనేవి చేతులు మారాయి అనే ఆధారాలు అనేవి ఈడీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ ఆధారాలను సేకరించాం కాబట్టి దానికి సంబంధించి మరికొంత విచారణ చేయాల్సి ఉంటుంది. కవితను సమాచారం రాబట్టాల్సి ఉంటుంది కాబట్టి ఈడీ విచారణకు హాజరయ్యే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలని ఈరోజు సుప్రీంకోర్టులో ఈడీ తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కవిత తరపున కూడా మహిళలకు మినహాయింపు ఇవ్వాలనేది ప్రధానంగా, అంటే ఎటువంటి ఆధారాలు లేకపోయినా కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారు కాబట్టి కవితకు ఈడీ విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలనేది కవిత తరపున న్యాయవాదులు విచారణ చేసే అవకాశం అయితే వాదనలు కొనసాగించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ.